కల్చర్లు, కులాలు వీటన్నిటిని కూడా ఆపాదిస్తే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అన్ని మతాలకి సమానమైనటువంటి గౌరవం ఇచ్చింది. అన్ని మత సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉన్నారు. ఇది సెక్యులర్ స్టేట్లో మీ ఇష్టం వచ్చినట్టు ఛాందసవాదులు, సంఘ్ పరివార్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని అంట, ఇంకొకటి ఏదో అంట, ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? అంటే మీకు ఒక్కడికే దేవుడా వెంకటేశ్వర స్వామి? ఎవరికి దేవుడు కాదా? ఇది చాలా తప్పు. మీకు ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు డిస్క్రిమినేషన్ చేయడు. ఆయన్ని భక్తితో పూజించి అందరికి కూడా ఆయన సమానమైనటువంటి ఆయన గౌరవం ఇస్తారు. ఆయన భక్తులను రక్షించుకుంటాడు. ఇవన్నీ ఏ పిచ్చి మాటలండి? మతాన్ని అడ్డం పెట్టుకోవడం ఏంటి మా రాజకీయాలకి? ఇది తప్పు. ఇప్పటికైనా ఆత్మ పరీక్ష చేసుకోండి. పిచ్చివాగుడు కట్టు పెట్టండి. మత విశ్వాసాల్ని దెబ్బ తీయొద్దండి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఇప్పటికైనా క్షమాపణలు కోరుకొని మీరు మంచి దయా నిన్ను అలిపిరిలో ఆ క్లేమోర్ మైన్స్ ఇది బతికించాడు. ఆయన ప్రసాదానికి ఇప్పుడు లేదు ఆపాదిస్తున్నాడు. నీకు అడ్మినిస్ట్రేషన్ నీకు అప్పచెప్పారు, మంచి బోర్డు అయ్యి అక్కడే తప్పులు జరగకుండా చెయ్యి. ఎప్పుడో జరిగిందంట. ఇప్పుడు 2 నెలలు ఏం చేసావు నువ్వు? జాతీయ పత్రికలే కాదు, మీడియా మొత్తం కూడా కోడైకి వస్తుంది. రేపు కోర్టులో దిగ్గుదేలుద్ది. హయ్యెస్ట్ న్యాయస్థానం మరి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో దానిలో కూడా దిగ్గుదేలుద్ది. అయినా మీరు జాతీయంగా అథెంటిక్ ల్యాబొరేటరీకి పంపుకోకుండా ఇంతలోకి మీరే డిక్లేర్ చేసేస్తారా? ఎంతమంది మత విశ్వాసాలు దెబ్బతినాయో వీటన్నిటినీ కూడా మరి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని శిక్షించాలి. దుష్ట శిక్షణ జరగాలి. చెడు రాజకీయాల్ని దేవుడు ఎండగట్టాలి. దేవుడే పనిష్మెంట్ ఇస్తాడు. మీరు అనుకుంటున్నారు ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తారు. మీరు చెప్పుకుంటారు మేమే భక్తులు అని. దేవుడు భక్తులు కాదని. తప్పు. నేను అడుగుతా ఉన్నా, మాకు చెప్పేది ఏదో అడ్డం పెట్టి మొత్తం పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలు తీసుకొస్తారా? అదేంటిది? బీజేపీ కూడా నరేంద్ర మోడీ గారు దీని మీద కన్నేయండి మీరు, లేకపోతే దేవుడు మీకు కూడా పనిష్మెంట్ ఇస్తాడు. రాబోయే రోజుల్లో తుఫాను వస్తే కొట్టుకుపోతారు. ఇది సెక్యులర్ దేశం. అన్ని మతాలకి సమాన గౌరవం ఉంది. భిన్న మతాలను కాపాడేటటువంటి రాజ్యాంగం ఉంది. అందరి ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుందాం. వీటన్నిటిని కూడా మరి ఖండిస్తున్నాం తీవ్రంగా. వైఎస్ఆర్ పార్టీ తరఫున తిరువూరు నియోజకవర్గంలో పూజలు చేస్తూ ఉన్నాం. అందరం కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే రాజకీయం చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. మీ డబ్బా పత్రికలో కొంతమంది ఏదో చేస్తే మరి తప్పు, వాళ్ళు అది ఏదైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో దేవుడిని ఎక్స్పోజ్ చేయకూడదండి. దేవుడి ప్రసాదంలో ఏదైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని వాళ్ళు శిక్షించాలి చట్టపరంగా. ఏమిటి రాద్ధాంతం? మతాన్ని రాజకీయాలకు అంటు పెట్టద్దు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అని చెప్పి పత్రికలకు కూడా సలహా ఇస్తా ఉన్నాం. మంచిది, ఎక్స్పోజ్ చేయండి. భక్తిభావాలతో జీవించమని చెప్పండి. ఒక ఆధ్యాత్మిక చింతనానికి స్వామి వివేకానంద తెలుసుకోండి. ఏం చెప్పారు స్వామి వివేకానంద? చదవండి. మీరు చదవుకోకుండా విజ్ఞానం మరి శంకరాచార్య ఏం చెప్పాడో మీరు ఆలోచించండి. మీ పిచ్చి మీ ఏదైతే మతోన్మాద వ్యవహారాలు మానేయండి. పెద్దలు చాలామంది ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ యొక్క వేదాలని అవపోసన పట్టినటువంటి వాళ్ళు ఏం చెప్పారో మీరు తెలుసుకొని ప్రవర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నారు. కావాలంటే ఒక వేద పండితులు తెచ్చి కూర్చోబెట్టుకొని ఆయన దాన్ని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు.